రాష్ట్రంలోనే వెనుకబడిన జిల్లాల్లో విజయనగరం జిల్లా ఒకటి. అటువంటి వెనుకబడిన మన విజయనగరం జిల్లాలో పేరు చెప్పగానే గుర్తుకు వచ్చే జూట్ పరిశ్రమ ఈరోజు అంతరించిపోయింది. ఇంతకు ముందు 8 జూట్ మిల్లులు 25,000 మంది కార్మికులతో కలకలలాడే విజయనగరం జిల్లా 8 జూట్ మిల్లులు ఈ కాలంలో మూతపడటం వల్ల 25,000 మంది కార్మికులు ఉపాధి పోయి రోడ్డున పడడం వల్ల కళావిహీనంగా తయారైంది. అలాగే రెండో అతిపెద్ద పరిశ్రమ ఫెర్రోలైజ్ పరిశ్రమ. రాష్ట్రంలో 36 ఫెర్రోలైజ్ పరిశ్రమలు ఉంటే ఒక్క విజయనగరం జిల్లాలోనే 21 ఫెర్రోలైజ్ పరిశ్రమలు ఉన్నాయి. ఇందులో 9 పరిశ్రమలు ఈ కాలంలో మూతపడడం వల్ల 6,000 మంది కార్మికులకు ఉపాధి పోయింది. మొత్తంగా ఈ కాలంలో 31,000 మంది కార్మికులకి ఉపాధి పోవడం వలన మూతపడిన పరిశ్రమలు తెరిపించండి, ఉపాధి కల్పించండి అని చెప్పి పెద్ద ఎత్తున పోట్లాడడం జరిగింది. పదే పదే అధికారులకి, కలెక్టర్ గారికి, ప్రజాప్రతినిధులకి వినతిపత్రాలు ఇవ్వటం, ఉద్యమించడం జరిగింది. ఫలితంగా మూతపడిన పరిశ్రమలు తెరిపించకపోయినా ఇంకా మిగతా 1-2 పరిశ్రమలని నిలబెట్టుకోగలిగాం. దీంతో పాటుగా గరివిడి ప్రాంతంలో ప్రధానమైన పరిశ్రమ మైనింగ్ పరిశ్రమ. ఈ మైనింగ్ పరిశ్రమలో ఈ కాలంలో 1000 మంది కార్మికులను తొలగించడానికి ప్రయత్నం చేస్తే పెద్ద ఎత్తున పోట్లాడి అడ్డుకోవడం జరిగింది. దీంతో పాటుగా విజయనగరం జిల్లాలో స్కీమ్ వర్కర్ల సమస్యలు రాజకీయ వేధింపుల వలన రోజు రోజుకి పెరుగుతున్నాయి. ఏ కారణం లేకున్నా అకారణంగానే రాజకీయ కారణాల వలన, కక్షల వలన వేధింపులు చేసి తొలగించే పని చేస్తున్నారు. ఈ తొలగింపులకు వ్యతిరేకంగా స్కీమ్ వర్కర్లందరూ ఐక్యంగా పోరాడి తొలగించే కార్మికులను ఉపాధిని నిలబెట్టుకునే పని ఈ కాలంలో చేశాం. ఆ విధంగా సిఐటియు కార్మిక వర్గ పక్షపాతిగా రాజీలైన పోరాటాలు నిర్వహిస్తూ ఉపాధిని కాపాడుకోవడం కోసం అగ్రభాగాన నిలుస్తుంది. అటువంటి సిఐటియు అఖిల భారత మహాసభలో ఈ సంవత్సరం డిసెంబర్ 31 నుండి జనవరి 4వ తేదీ వరకు విశాఖపట్నంలో మన పక్కనున్న జిల్లాలో మొట్టమొదటిసారిగా జరగబోతున్నాయి. ఈ మహాసభలు విజయవంతం కావడం కోసం జిల్లాలో ఉన్న కార్మిక వర్గం, సిఐటియు శ్రేయోభిలాషులు అందరూ సహాయ సహకారాలు అందించి విజయవంతం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం.